అమ్మా వచ్చావు పిలిచావు, ఇంక నువ్వు వెళ్ళు. తమరైతే తరలి రమ్మన్నారమ్మా. తరలి రావటం మాకు తెలుసులే గాని ముందు వాళ్ళని మండపానికి బయలుదేరించు. ఏంటిది, ముక్కు ముఖం తెలియని వాళ్ళు కూడా ఎక్కడ లేని సానుభూతి సకారాలు చూపించేస్తున్నారు. ఈ వాదార్పులేంటిరా బాబు. వెళ్ళండి అవతలకి. వెళ్ళటానికైతే వచ్చే వాళ్ళమే కాదు. ఏయ్, డోర్ క్లోజ్ చేయవే. అలాగే. దేనికి? నువ్వెలాగో డేర్ చేయవు కదా, అందుకే మేము డోర్ క్లోజ్ చేసి దోచుకుందామని. అమ్మో, సైరన్ మోగింది. అమ్మో, సాకేత్, నాన్న సాకేత్. చచ్చా, ఎవరో వచ్చినట్టున్నారు. త్వరగా మౌత్ ఫ్రెషర్ తీసుకో. వెళ్ళు, నువ్వు డోర్ తీపో. వెళ్ళు వెళ్ళు. మీరు దూరారా? ఏమిటి సంగతి? బావని తయారు చేస్తున్నా. దేనికి? మిమ్మల్ని చేసించాలి. పదండి. పదవే. ఏరా, వాళ్ళని రూమ్ లో సిగరెట్లు కాల్చారు కదూ? అవును తాతయ్య. అంతేరా, ఆడా మగ తేడా లేదు. ఈ కాలం పిల్లలంతా ఇలాగే ఉన్నారు. అందుకే అనుకువైన పిల్ల, బుద్ధిమంతురాలైన సీతని నీకోసం సెలెక్ట్ చేసిందిరా మీ గ్రాని. నీకు అన్ని విధాలా సహకరించే అమ్మాయి సీత. జాగ్రత్తగా చూసుకో. తన వ్యక్తిత్వానికి నువ్వు విలువిచ్చావనుకో, నీ విలువ గౌరవం ఇంకా పెరుగుతాయిరా. రేయ్, వెతికి వెతికి మరీ జాతిరత్నాన్ని అందిస్తుందిరా మీ గ్రాని నీకు. రేయ్ సాకేత్, బంగారం లాంటి నీ జీవితానికి రత్నం తోడైతే నీ స్థాయే పెరుగుతుందిరా. సరే సరే, త్వరగా రెడీ అవ్వు. ముందు గడప మహాలక్ష్మికి పూజ చెయ్యాలి. పుట్టింట చిన్నతనం నుంచి ఆటపాటల్లో పొరపాటున కాలు తగిలినా ఓర్చి మెట్టినింటికి పంపుతున్న తల్లివి నువ్వే అని. మెట్టినింటి గడప కూడా ఈ గడపకి తోబుట్టువు లాంటిదే. కాబట్టి నీ మేలు కోరి చెప్తున్నాను. ఆదమరిచి అక్కడా కాలు తగిలినా పెద్ద మనసుతో క్షమించి భోగభాగ్యాలు, సుఖ సంతోషాలు, కీర్తి ప్రతిష్టలు ఇవ్వమని చెప్పు. అమ్మ కరుణిస్తే అంతా శుభమే జరుగుతుంది. ఒంటరిగా దాటి వెళుతున్న నిన్ను పిల్లా పాపలతో తిరిగి పిలిచేలా దీవించమని వేడుకుంటూ గడప పూజ చెయ్యమ్మా. గడప పవిత్రం, ఆది మహాలక్ష్మి.
అందుకే గడప మీద నుంచి వద్దని అంటారు. సావిత్రి, ఆ నీళ్లతో గడప కడుగమ్మా. అలాగే అత్తయ్య గారు. కూర్చోమ్మా. ఆ నీళ్ళివ్వు. ముందు పాలు పోయి సీత. పసుపు కుంకుమ పెట్టమ్మా. బొట్టు పెట్టి దండం పెట్టుకోమ్మా. శకుంతల, కొబ్బరికాయ ఇవే. కొబ్బరికాయ కొట్టమ్మా. ఇప్పుడు కుడికాలు బయట పెట్టి రామ్మా. సావిత్రి, అమ్మాయికి దిష్టి తీవే. దుర్ముహూర్తం వచ్చేలోపు బయలుదేరాలి. అలాగే అత్తయ్య. కర్పూరం వెలిగించమ్మా. ఎవరా మీరు? పళ్ళాలు తీసుకెళ్తున్నారు? సిరివెన్నెల విశ్వనాథ గారు పంపించారమ్మా. దేనికి? పళ్ళాలు తీసుకురమ్మనా? ఇంతమంది ఇక్కడ ఉండగా పళ్ళాలు తీసుకెళ్ళడానికి మీకు ఎంత ధైర్యంరా? మిమ్మల్ని ఏంటి సార్, మేము ఈవెంట్ మేనేజ్మెంట్ మనుషులం. మా బాస్ సిరివెన్నెల విశ్వనాథం గారు అడ్రస్ ఇచ్చి పంపారు. ఈవెంట్ మేనేజ్మెంట్ మనుషులా? మరి ముందే చెప్పొచ్చుగా. మీకు తెలుసు అనుకున్నాం సార్. ఎవరు అరేంజ్ చేశారు? మంగమ్మ గారు అరేంజ్ చేశారు. ఏంట్రా వాళ్ళనేది? ఎవరు వాళ్ళు? ఈవెంట్ మేనేజ్మెంట్ అంటే ఈ పెళ్లి కార్యక్రమానికి సంబంధించిన పనులన్నీ వాళ్లే చూసుకుంటారు పిన్ని. పెద్దావిడ ఏర్పాటు చేసిందట. ఏర్పాట్లు చెయ్యొచ్చు, ఈ పసుపు పళ్ళాలు ఎత్తుకెళ్ళడం ఏంట్రా? అమ్మా, మేము ఎత్తుకెళ్ళటం లేదు. మీరు బరువులు మోయడం ఎందుకని మేమే వ్యాన్ లో పెట్టడానికి తీసుకెళ్తున్నాం. పసుపు కుంకాలు బరువేంటి? పెళ్లి కూతురు వెంట పసుపు కుంకుమలు పూలు పళ్ళు పట్టుకుని బయలుదేరాలి, సాంప్రదాయం. డబ్బులిచ్చి పనులు అప్పచెప్పొచ్చు గాని సాంప్రదాయాలు వదులుకుంటారా? ఉత్త చేతులు ఊపుకుంటూ రావడం ఏం పద్ధతి? మీకంతగా పనులు చెయ్యాలనుంటే ఆ బ్యాగులు సూట్ కేసులు చాలా ఉన్నాయి, మోసుకెళ్లి కార్లో పెట్టండి. ఈ పళ్ళాల మీద చేతులేస్తే ఎర్రగొడతాను.
ఇదిగో అబ్బాయిలు ఆ పళ్ళాలు అక్కడ పెట్టేసి ఆ బ్యాగులు తీసుకెళ్లి కార్లో పెట్టండి. వెళ్ళండి. సావిత్రి నువ్వు దిష్టి తీ. బాబాయ్ అమ్మమ్మ గారికి ఫోటోలు చూపించాడా? చూపించుండడు. చూపిస్తే వాతావరణం ఎలా ఉండదు. మనసు మార్చుకుని ఉంటారు. భగవంతుడా రక్షించు. బాబాయ్ ఫోటోలు ఇవ్వవా ప్లీజ్? ఏంటి? ఏం లేదు, పద బాబాయ్ అంటున్నాను. రామ్మా సీత కూర్చుందా? చిన్న చేంజ్. నాన్న మీరు ముందు కూర్చోండి. బాబాయ్ మీరు లోపల కూర్చోండి. కూర్చోండి. అక్క నువ్వు కూడా మాతో పాటు రా. ఏమిటి వాణ్ణి కూర్చోమంటావు? అమ్మని కూర్చోమను. పర్వాలేదులే నాన్నమ్మ. అమ్మ పిన్ని మీరంతా వెనకాల కార్లో కూర్చోండి. మీరంతా వెనకాల కార్లో కూర్చోండి నాన్నమ్మ. అది కాదు సీత, ఆడవాళ్ళు ఉండాలి కదా. నానమ్మ నేను ఆడపిల్లని. అక్క నేను బాబాయ్ అందులో బాగుంటుంది. ఆయన మీద ఒంటికాల మీద లేస్తావే, ఆయన్ని పక్కన కూర్చోమంటున్నా? ఎలా అనుకున్నా బాబాయ్ కదా, మనం ఒకటే. కూర్చొని పిన్ని. అలాగే కానివ్వండి. పెళ్లి కూతురు కోరిక, దాని మనసు చిన్నబుచ్చడం ఎందుకు? అత్తారింటికి వెళ్లే పిల్ల. తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడు. నువ్వెక్కరా రామచంద్రం? ఎక్కు. డోర్ తీ. నువ్వు కూడా ఎక్కరా? ఎక్కు. నువ్వు కూడా ఎక్కు. రా. నువ్వు పదమ్మా. శకుంతల నువ్వు కారుకి దిష్టి తీసిరా. త్వరగా వచ్చేసి. లక్ష్మి, అమ్మ గురించి అన్నీ తెలిసి నువ్వు ఇలా బాధపడటం ఏం బాగలేదు. మరి చిన్న చిన్న కోరికలకు కూడా అలా అడ్డం పడితే ఎలాగండి? తల్లిగా నా మనసు అర్థం చేసుకోపోతే ఎలా? అమ్మ గురించి తెలుసు కదా, నా మాట విని త్వరగా రెడీ అవ్వు. టైం అవుతుంది. లక్ష్మి చూడు, అమ్మ పిలుస్తుంది. నేను వెళ్ళి మాట్లాడొస్తాను. ఫాస్ట్గా రెడీ అవ్వు. కానీ లక్ష్మి. ఏంటమ్మా? ఏమిట్రా, ఎక్కడా నీ పెళ్ళం సింగారం ఇంకా అవ్వలేదా? అవుతుందమ్మా, వచ్చేస్తుంది. రమ్మని తొందరగా. అలాగే అమ్మా. సాకేత్ రెడీ అయ్యాడా? అవుతున్నాడమ్మా. వెళ్ళి తీసుకురా. తీసుకొస్తాను. సాకేత్
నాన్నా సాకేత్. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నాన్నిట మీటి. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నాన్నిట మేటి అనిపించి రా నాన్న రా. అబ్బాయికి మనువండి. అచ్చం మా నాన్నగారిలాగే ఉన్నావురా. తెలుగింటి పాల సంద్రము కనిపించిన అయ్యా పెద్దలకు నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకోండి. తాతగారికి అమ్మమ్మ గారికి నమస్కారాలు చేసుకుని ఆశీర్వాదాలు తీసుకో. వెళ్ళు. బావా నీ గెటప్ అద్దరింది బావా. ఈ డ్రెస్ లో సూపర్ గా ఉన్నాడు. అదిరితే అదిరిందిలే. వచ్చారంటే చాలు విష్ణు చక్రం భూచక్రాలాగా గిరగిరా తిరుగుతుంటారు. బావ గెటప్ అద్దరిందమ్మమ్మా. ఏయ్, ఏమిటా బరితెగింపు? కాస్త దూరంగా ఉండండి. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఆ ఏమనుకుంటారు? చిలిపి కృష్ణుడు చిన్ని మరదలు అనుకుంటారు. సొంతం కాకపోయినా కాస్త సరసవాడనే తల్లి. చాలు చాలు, ఉన్నవి చాలు. మీరు లేనిపోనివి తెచ్చిపెట్టకండి. హలో బావా, అక్కగారిని చూడాలనుంది, కాస్త చూపిస్తావా? మండపానికి వెళ్తున్నాగా, చూదురుగానిలే. అందాక ఆగలేను సారు. ఆ లక్కీ లేడీని క్విక్ గా చూడాలనుంది. కమాన్, నీ ఫోన్ లో ఉండే ఉంటుంది కదా, చూపించు బావా. ఏయ్, ముందక్కడికి వెళ్ళని బాబే. మీ మనవన్ని నేనే వెతుకెళ్ళలే తల్లి, అక్కని చూపించమంటున్నాను. అక్కడ చూపిస్తానంటున్నాడుగా. నువ్వు స్పీడ్ బ్రేకర్వి, అందుకే వాడు సేఫ్ గా ఉన్నాడు. లేకపోతేనా మీలాంటి సుడిగాలులు వాడు ఎప్పుడూ ఎత్తుకెళ్ళిపోయేవాళ్ళు. ఆ మీ మనవడికి అంత సీన్ లేదులే, గ్రానీ చాటు బాలకృష్ణుడు. పొండే పొండే అవతలకి. అమ్మా పదవే వెళ్దాం. ఎందుకు? పోండి అంటుందిగా. పోనీలే, సరదాగా అందిలేవే, అమ్మమ్మ కదా. ఏమిటే మీకు రోషాలున్నాయా? పరాచకాలే అనుకున్నాను. ఆ మీలే ఓ సినిమాక్స్, ఆల్వేస్ సీరియస్నెస్. మేము వచ్చినప్పుడే కదా రిలాక్సింగ్. బాబాయ్ ఫోటోలు బాబా. ఏంటి వీలుగా ఉందా అంటున్నాను. బానుంది బానుంది. ఎలాగైనా ఆ ఫోటోలు కొట్టేయాల్సిందే. ఏంటి నసుకుతున్నావు? అబ్బే ఏం లేదు, పాట పాడుతున్నాను. అట్టగా అనవసరంగా శ్రమ పడకండి, ఏం దొరకవు. ఏమిట్రా ఏదో అంటున్నావు? కారు ప్రయాణం బాగుంది అంటున్నా. మంచి బాబాయ్. అవునవును, మంచి బాబాయ్నే. నా మంచిదనం నాకు తెలుసుగా, నీ మంచిదనం నాకు తెలుసు. మొలగ చెట్టు ఎక్కితే కొబ్బరి మట్టలు రాలవు. దానికి దీనికి సాపత్యం ఏమిట్రా? అదంతేలే, తిక్కలోడిని అంటున్నారుగా, తిక్క మాటలే వస్తాయి.
బాబాయ్ భలే జోకులేస్తాడు. ప్లీజ్ బాబాయ్.